సక్కుకు మద్దతుగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రచారం చేశారు. ప్రచారంలో ఆత్రం సక్కును గెలిపించాలని ఆమె కోరారు. ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే కోవలక్ష్మితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం, అదేవిధంగా ప్రచారానికి సంబంధించి మరికొన్ని గంటల్లో తుది దశకు ప్రచారం చేరుకోనుంది. మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనుంది. అయితే ప్రచారం ముగియనున్నటువంటి నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుందుకంటే ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తరపున ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి విస్తృతంగా పర్యటిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే దాదాపుగా ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనున్నటువంటి నేపథ్యంలో గడప గడపకు తిరుగుతున్నారు. తమ ఎంపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ప్రచారాన్ని అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి మనం ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఈదులవాడ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఈదులవాడ గ్రామ పంచాయతీలో కూడా గడప గడపకు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనకు ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, ప్రజలు ఏమంటున్నారు? మీరు చూస్తున్నారు కదా, మాతో ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా చాలా మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకంగా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో మరి ఒక గ్యారంటీ కూడా లేదు. తర్వాత రైతులకు చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకు రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు. తర్వాత వాళ్ళకు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు కూడా 24 గంటలు కరెంట్ అన్నారు, దాంట్లో 200 యూనిట్స్ ఫ్రీ అన్నారు. తర్వాత మా మహిళలకు ఉచిత మనం ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ కూడా 500కి ఇస్తామన్నారు. తర్వాత కళ్యాణ లక్ష్మి కూడా మరి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు. ఇవన్నీ కూడా అందరు గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ 3 నెలలకి ఎంత వ్యతిరేకంగా రావడం అనేది మేము ఫస్ట్ టైం చూస్తున్నాము. ఏ ప్రభుత్వానికి కూడా ఈ విధంగా జరిగేది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి 3 నెలలకే ప్రజా వ్యతిరేకంగా వచ్చింది. కాబట్టి ఈరోజు ఎక్కడ పోతే కూడా అక్కడ మాకు చాలా అందరు కూడా మంగళారతులు పట్టుకొని మా మహిళా సోదరుమణులు అందరు కూడా సుస్వాగతం చెప్తున్నారు. చాలా మంచి స్పందన ఉంది. సో మొత్తంగా పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా మీ అభ్యర్థికి ఎంత మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు? మేము చాలా మెజారిటీ వస్తుంది. మొన్న నాకు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నాకు 23,500 నాకు మెజారిటీ రావడం జరిగింది. ఈసారి డబ్బులు వస్తుంది అంటున్నా. నాకన్నా ఇంకొక 25,000 అంటే 50,000 మెజారిటీ వస్తుంది నా నియోజకవర్గంలో. చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మళ్ళీ సారే రావాలి, కారే కావాలి అనేటువంటి నినాదంతో ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంటే ప్రజల్లో ఓటర్లలో మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్ ఉందో ఆదిలాబాద్ పార్లమెంటుపై అయితే బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురుతుందని చెప్పేసి ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా 50,000 పైచీలకు ఓట్ల మెజార్టీతోటి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుస్తాడనేది చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సారైతో శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి.